ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 5వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు అనవసరమైన ఆలోచనలు చేయకుండా అవసరమైన ఆలోచనలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అంటే అర్థం పర్థం లేని ఆలోచనలు చేసి అర్థం పర్థం లేని విషయాల గురించి మీరు కాలాన్ని వృధా చేసుకోకూడదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకం, ఏదో ఒక రకమైన సమస్య రావటం వల్ల మీకు ఒక రకమైన వైరాగ్యమైన స్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ప్రతి పనిని కూడా వాయిదా వేయడానికి, బద్ధకం పెరిగిపోవడానికి, సోమరితనం పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయినప్పటికీ కూడా మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి మీ యొక్క పనుల్లో మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధు విద్వేషం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. బంధువులకి మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి. అభిప్రాయ భేదాలతో ఖచ్చితంగా కూడా మీరు అభిప్రాయ భేదాలతో ఖచ్చితంగా విద్వేషాలు పెరుగుతాయి, ఘర్షణలు పెరుగుతాయి, వాదోపవాదాలు పెరుగుతాయి, మాట పట్టింపులు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు మీ బంధువులతో వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఇచ్చుకోవటం కానీ, డబ్బు పుచ్చుకోవటం కానీ, లేకపోతే డబ్బు ఇవ్వడం కానీ, అలాగే ఆర్థిక సంబంధమైన ఇతర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏమాత్రం కన్నా అజాగ్రత్తగా ఉన్నా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన కాలాతీతం అవటం, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీకు ఆ వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందులు రావడానికి, వ్యాపారాల్లో మీకు నష్టాలను చవి చూడడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అతి విశ్వాసానికి పోకుండా మీరు మీ వ్యాపారాలని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్న వ్యాపారాన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు సహనాలతో ఉండాలి, చాలా సమయం పాటించి ఉండాలి. అక్కడ తోటి ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ ఎంత మీరు మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. ఎందుకంటే మీకు ఆ ఉద్యోగంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు రావటం, మీ యొక్క అసహనం పెరిగిపోవటం, ఆ అసహనాన్ని మీరు ఇతరుల మీద కనుక వ్యక్తం చేస్తే కనుక ఖచ్చితంగా మీ రిలేషన్స్ దెబ్బతింటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య సమస్యలు అంటే ప్రయాణాల్లో బయటికి వెళ్ళినప్పుడు మీరు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. అలాగే విపరీతమైన అంటే మీరు అనుకున్న టైంకి బస్సులు కానీ, ట్రైన్స్ కానీ రాకపోవడం,
సమయానికి మీరు గమ్యానికి చేరుకోలేకపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఒత్తిడి పెరిగిపోయి మీకు ఈ తలనొప్పులు కానీ, ఈ కంటికి సంబంధించిన సమస్యలు కానీ, ఇతరత్ర ఏవైనా రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సంయమనం పాటించాలి, చాలా ఓర్పుతో మీరు వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీరు సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి ముందుకెళ్ళాలి తప్పించి ఈగో ప్రాబ్లమ్స్తో కనుక మీరు నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే వేదం అనుకుని మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క సంసార జీవితంలో కానీ, దాంపత్య జీవితంలో కానీ ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున చాలా వరకు శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టుకోవాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. మీ శ్రద్ధ అంతా కూడా ఈ సెల్ ఫోన్స్ మీద, చాటింగ్ల మీద, సినిమాల మీద, సీరియళ్ళ మీద పెడితే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్ని విద్యార్థులు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఏకాగ్రతని మీరు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి సాధ్యమైనంత వరకు ఈరోజు ఏమీ కూడా పరిస్థితులు మీకు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు కొంచెం మానసికమైన వేదనకి గురవుతారు, మానసికమైన ఆందోళనకి గురవుతారు. ఒక రకమైన భయం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆ భయం ఆవహించి భవిష్యత్తు మీద బెంగ, భయం ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏదో ఒక రకమైన తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంది. అది మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, లేకపోతే మీ ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మీ పిల్లల విషయంలో కానీ, ఏదైనా సరే ఖచ్చితంగా అది ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల విషయంలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితులు కూడా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మెంటల్ పీస్ అనేది దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. మానసిక ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ, ఏదో ఒక రకమైన సమస్యలు కానీ, ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ రావటం, దానివల్ల మీరు మానసికమైన ప్రశాంతతను కోల్పోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా ఈ రోజున మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు బయట ఫుడ్స్ని, బయట హోటల్స్లో శుచి శుభ్రత లేని ప్రదేశాల్లో మీరు ఆహార పదార్థాలు తీసుకోవటం, శుచి శుభ్రత లేని పదార్థాలు తీసుకోవటం, పానీయాలు తాగటం, ఇటువంటివన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా మీ కడుపు అప్సెట్ అవుతుంది. జీర్ణాశయమైన సంబంధించి ఇబ్బందులన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువులను కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ విలువైన వస్తువులను భద్రంగా దాచుకోకపోతే ఖచ్చితంగా అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఏ పని తలపెట్టినా కూడా అందులో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ, ఏదో ఒక రకమైన సమస్య కానీ, ఏదో ఒక రకమైన లోటుపాట్లు కానీ కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయి. ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈ ఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరిగిపోవటం వల్ల మీకు ఒక రకమైన భయం మిమ్మల్ని ఆవహిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 25వ తేదీన పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. అందువల్ల ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు నవగ్రహ జపం చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పఠనం చేయండి. దానికి తోడు ఈ రోజున శివ పంచాక్షి మంత్రాన్ని మీరు నిత్యము కూడా పఠిస్తూ ఉండండి. మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల.
సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.